ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ హోమ్ ఆప్షన్స్ లో ఫాంట్ ఆప్షన్స్ అలాగే పారాగ్రాఫ్ ఆప్షన్స్ నేర్చుకున్నాము. ఈ హోమ్ ఆప్షన్స్ లో ఈ వర్డ్ ఆర్ట్ కానీ కలర్స్ కానీ ఫార్మాట్స్ కానీ ఫాంట్స్ కానీ సైజెస్ కానీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే పారాగ్రాఫ్ ఆప్షన్స్ లో మనం చూడాలంటే ఇప్పుడు మనకి ఇవన్నీ పారాగ్రాఫ్స్ కదా. సో ఈ పారాగ్రాఫ్స్ లో మనం ఈ ఆప్షన్స్ ని అప్లై చేసి చూద్దాం అనమాట. ఇందులో ఈ ఆప్షన్స్ లో ఏంటంటే ఇవి వచ్చేసి బుల్లెట్స్, ఇవి డాటెడ్ బుల్లెట్స్ అంటారు వీటిని. అండ్ ఇవి వచ్చి నంబరింగ్ బుల్లెట్స్. అండ్ ఆల్సో ఇవి మల్టీ లెవెల్ లిస్ట్ అన్నమాట. మల్టీ లెవెల్ లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే వన్స్ మనం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా ఒక బుక్ రెడీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ రాస్తాం కదా. ఆ కవర్ పేజ్ కూడా ఇక్కడే ఉంటది. కవర్ పేజ్ ఒకటి ప్రిపేర్ చేసి ఆ కవర్ పేజ్ తర్వాత మనం నెక్స్ట్ రాసే కంటెంట్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అన్నమాట. అంటే మన ప్రాజెక్ట్ లో ఏదైతే మ్యాటర్ ఉంటుందో వాటిని ముందుగానే మనము ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈ పేజ్ నెంబర్ లో ఉన్నాయి అనేసి మనం రాసుకునేది టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనకి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి కావాల్సినటువంటి స్టైల్లో తీసుకొని ఒక్కో టాపిక్ కి హెడ్డింగ్ అలాగే సబ్ హెడ్డింగ్స్ లో ఉన్నటువంటి నెక్స్ట్ కంటెంట్స్ రాసుకుంటాం అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రాజెక్ట్ లేదా బుక్ రెడీ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సరే, ప్రస్తుతానికి అయితే మనము ఒక డమ్మీ డేటా అయితే తీసుకున్నాను. నేను ప్రీవియస్ క్లాస్ లో డమ్మీ డేటా ఎలా తీసుకుంటానో చూపించాను. కమాండ్ యూజ్ చేసి నేను అగైన్ మళ్ళీ మీరు ఒకవేళ అది చూడకపోయి ఉంటే నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి. నేను 5 అని ఇచ్చాను కాబట్టి నాకు 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. 1 2 3 4 5. సో 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి అనమాట. మీరు 3, 3 అని ఇచ్చారనుకోండి 3 పారాగ్రాఫ్స్ వస్తాయి. చూడండి 3 పారాగ్రాఫ్స్ ఎక్సెప్ట్ దిస్. సో 3 పారాగ్రాఫ్స్ నాకు వచ్చినాయి అనమాట. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్స్ అప్లై అవ్వాలి అంటే నేను ఆల్రెడీ మా స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పాను కాబట్టి ఇక్కడ బుల్లెట్స్ నాకు ఇన్ని టైప్స్ లో కనిపిస్తున్నాయి. మీకు ఎలా కనిపిస్తాయి అంటే మీ సిస్టమ్ లో ఓన్లీ డాటెడ్ బుల్లెట్ లేదా చూడండి ఈ బుల్లెట్స్ వరకే కనిపిస్తాయి అనమాట. ఈ డాటెడ్ బుల్లెట్, సర్కిల్ బుల్లెట్, అలాగే స్క్వేర్ బుల్లెట్, ఇమేజ్, షేప్, ఆరో, టిక్ మార్క్, ఈ బుల్లెట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ రిమైనింగ్ కనిపించవు అనమాట. సో ఇవన్నీ ఎలా తీసుకోవాలి, పిక్చర్ ఎలా తీసుకోవాలి, అలాగే సింబల్ బుల్లెట్ ఎలా తీసుకోవాలి అనేసి నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ పారాగ్రాఫ్ కి బుల్లెట్ అప్లై చేయాలనుకోండి, సేమ్ మొత్తం పారాగ్రాఫ్ కి అప్లై అవుతుంది. అలా కాదు నాకు పాయింట్స్ వైజ్ బుల్లెట్స్ రావాలి అన్నప్పుడు మనం వీటిని కూడా పాయింట్స్ లో కట్ చేద్దాం. నేను 4 పాయింట్స్ తీసుకున్నట్లు ఇప్పుడు 4 బుల్లెట్స్ వచ్చినాయి. మనం ఈ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత బుల్లెట్ అప్లై చేస్తే సింగిల్ బుల్లెటే వచ్చింది. బట్ ఎంటర్ క్లిక్ చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ సెపరేట్ గా తీసుకున్న తర్వాత నాకు ఎలా వచ్చింది, సెపరేట్ బుల్లెట్స్ వచ్చినాయి. ఓకే, సెపరేట్ బుల్లెట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డాటెడ్ బుల్లెట్స్ మనం సైజ్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డాటెడ్ బుల్లెట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టెక్స్ట్ సైజ్ డిక్రీజ్ చేసే కొద్దీ డాటెడ్ బుల్లెట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బుల్లెట్స్ కాకుండా, అంటే బుల్లెట్స్ లో ఈ డాటెడ్ బుల్లెట్స్ కాకుండా నాకు రిమైనింగ్ టైల్స్ కావాలి అన్నప్పుడు మనం ఏ స్టైల్ మీద హోవర్ చేస్తే ఆ స్టైల్ బుల్లెట్స్ అప్లై అవుతాయి. దట్స్ ఓకే, ఫైన్. మరి ఈ రిమైనింగ్ సింబల్ బుల్లెట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంటుంది. బుల్లెట్స్ దగ్గర రైట్ సైడ్ ఒక యారో ఉంటుంది, డౌన్ యారో, అది క్లిక్ చేసినప్పుడు డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంటుంది. ఆ డిఫైన్ న్యూ బుల్లెట్ కింద అందులో మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సింబల్, పిక్చర్, ఫాంట్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో వన్స్ మనం సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి అపియర్ అవుతాయి.
ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ లో మనం ఏది కావాలంటే ఆ సింబల్ సెలెక్ట్ చేసుకొని మనం బుల్లెట్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు ఇది కావాలనుకోండి, లేదా డైమండ్ షేప్ కావాలి, లేదా హార్ట్ షేప్, నేను ఏ బుల్లెట్ సెలెక్ట్ చేసుకుంటానో, ఐ మీన్ ఏ సింబల్ సెలెక్ట్ చేసుకుంటానో ఆ సింబల్ నాకు బుల్లెట్ స్టైల్లో వస్తుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ సింబల్ ఏదో చూసి తీసుకుందాం. ఈ సింబల్ తీసుకుందాం. చూడండి, ఆ సింబల్ కి చేంజ్ అయిపోయింది. వన్స్ మనం సింబల్స్ అయితేనేమో ఇలా ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మీద క్లిక్ చేసి తీసుకుంటాం. మీరు పైకి వెళ్తే ఏంటంటే మీకు ఫాంట్స్ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఫాంట్స్ ఇక్కడ మీరు సింబల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సింబల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ సింబల్స్ కనిపిస్తాయి. అదర్వైజ్ మీరు ఇక్కడ వేరేది ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మీరు సింబల్స్ కనిపించలేదని అనద్దండి. ఎందుకంటే అవి ఒక లైన్ లో ఉంటాయి అన్నమాట, ఒక సీక్వెన్స్ లో ఉంటాయి. సో ఆ సీక్వెన్స్ మొత్తం మనం సెర్చ్ చేసే పని లేకుండా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సీక్వెన్స్ స్టైల్ కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ సింబల్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు వెబ్డింగ్స్ కూడా తీసుకుంటాను. వెబ్డింగ్స్ అంటే ఏంటంటే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ లో రీజనింగ్ లో చూస్తాం కదండి, ఇట్లా సింబల్స్ ఇచ్చేసి దానికి సెపరేట్ నెంబర్స్ లేదా ఆల్ఫాబెట్స్ అలాట్ చేసి ఉంటారనమాట. దానికి సంబంధించినటువంటి రీజనింగ్ లో మనం చూస్తుంటాము. సో అలాంటి వాటికి యూజ్ చేసేవి వెబ్డింగ్స్ అనమాట. ఇక్కడ అయితే పర్టికులర్ గా ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను స్పైడర్ లేదా స్పైడర్ వెబ్ తీసుకుంటున్నాను. దీని క్యారెక్టర్ కోడ్ వచ్చేసి 34. నేను ఈ సింబల్ ఓకే చేస్తున్నాను అండ్ స్పైడర్ వెబ్ సింబల్ వచ్చేసింది, చూసారా? సో నేను డాటెడ్ బుల్లెట్సే కాకుండా ఇంకా నేను సింబల్ బుల్లెట్స్ తీసుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ సింబల్ బుల్లెట్స్ కాకుండా పికెట్ బుల్లెట్స్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఈ క్లిప్ ఆర్ట్స్ అనమాట. క్లిప్ ఆర్ట్స్ అంటే ఇన్బిల్ట్ గా ఎంఎస్ వర్డ్ లో ఉండే క్లిప్ ఆర్ట్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే మీ సిస్టమ్ లో ఉన్న ఏవైతే ఫైల్స్ లేదా ఫొటోస్ ఉన్నాయో వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను నా దాంట్లో పిక్చర్స్ ఏం లేవు, సో నేను మా లోగో తీసుకుంటున్నాను. కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లోగోని నేను ఇప్పుడు బుల్లెట్ గా అప్లై చేస్తున్నాను. సారీ, యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేయలేదు అనుకుంటాను. ఎస్, నేను ఇప్పుడు కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ బుల్లెట్ ని సెలెక్ట్ చేశానండి. చూడండి, నేను దీనికి సెలెక్ట్ చేశాను కాబట్టి దానికే అప్లై అయింది. నేను ఈ 4 కూడా సెలెక్ట్ చేసి నేను కార్నర్ స్టోన్ బుల్లెట్ అప్లై చేయాలనుకుంటున్నాను అంటే అదే బుల్లెట్ అప్లై అవుతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూస్తుంటే ఫాంట్ బుల్లెట్ కూడా ఉంటుంది అనమాట. ఫాంట్స్ కూడా మీరు బుల్లెట్స్ గా పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలి ఫాంట్ అంటే, మనం ఫస్ట్ బుల్లెట్స్ అనేవి చేయక ముందు మాత్రమే మనం ఫాంట్ బుల్లెట్ పెట్టుకోవాలండి. ఆల్రెడీ చేసిన తర్వాత ఇవి అప్లై అవ్వదు, ఇది ఎనేబుల్ అవ్వదు. సో లేదు, ఇది ఎనేబుల్ అవ్వకపోయినా నాకు కావాల్సిందే, నేను ఫాంట్ అయితే పెట్టుకోవాలి బుల్లెట్స్ లాగా అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింబల్స్ లో ఇక్కడ సింబల్ అని వస్తుంది కదా, మీరు ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా టెక్స్ట్ మీకు నచ్చింది, లైక్ అల్జీరియన్ నేను తీసుకున్నాను. నాకు ఎం అనే ఫాంట్ నాకు కావాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఎం అనేది క్లిక్ చేస్తాను. చూడండి, నా బుల్లెట్ వచ్చేసి ఎం లాగా వచ్చేసింది. ఫాంట్ అనేది ఎనేబుల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ గా మనం సింబల్ దగ్గరే ఫాంట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ నంబరింగ్ బుల్లెట్స్ చూద్దాం. సో ఏ బుల్లెట్స్ అప్లై అవ్వాలన్నా పారాగ్రాఫ్ కి అయితే సింగిల్ బుల్లెట్ అప్లై అవుతుందండి. మనం ఏం చేస్తామంటే జస్ట్ టెక్స్ట్ ని కొంచెం ఎంటర్ అని క్లిక్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం వీటికి అప్లై చేసేసుకుందాం. మనం సపరేట్ గా పాయింట్స్ రాయాలంటే టైం పడుతుంది కదా. సో డమ్మీ డేటానే మనం పాయింట్స్ గా కన్వర్ట్ చేసేసి ఇలా రాసుకుందాం. ఈ టెక్స్ట్ ఈ నంబర్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, అంటే ఇక్కడ 1 2 3 ఉన్నాయి. అలాగే రోమన్ నంబర్స్, అప్పర్ కేస్ రోమన్ నంబర్స్, లోయర్ కేస్ క్యాపిటల్ ఏబిసిస్, అప్పర్ కేస్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్.
సో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లోనే అంటే ఇవన్నీ మనకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి, సెలెక్ట్ చేసుకుంటే అవే అప్లై అవుతాయి. కానీ మనం డిఫరెంట్ స్టైల్ చూడాలి అంటే నెంబర్ స్టైల్లో ఉంటది. నెంబర్ స్టైల్స్ లో కూడా ఇవే స్టైల్స్ ఉంటాయి. మనం ఇలా కాదు, మన స్టార్టింగ్ నెంబర్ ఇంకోలాగా మారాలి, ఐ మీన్ 9th నుంచి రావాలి, 10th నుంచి రావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్ లో మనం వెళ్ళి చేస్తున్నాం. కానీ సెట్ నెంబరింగ్ వాల్యూ అని ఉంటుంది. దానికి సెట్ నెంబరింగ్ వాల్యూ స్టార్ట్ న్యూ లిస్ట్, అలాగే కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ లిస్ట్ అంటది. న్యూ లిస్ట్ అంటే జనరల్ గానే మనకి 1 to 3 నుంచి స్టార్ట్ అవుతాయి. కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ లిస్ట్ అంటే ప్రీవియస్ గా ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో 1 to 10 ఏదైతే కంప్లీట్ అయి ఉంటాయో ఇంతకు ముందు, 11 నుంచి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు న్యూ లిస్ట్ స్టార్టింగే మనకి 4 తోనో లేదా 5 తోనే స్టార్ట్ అవ్వాలనుకోండి. నేను 5 తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఆల్ఫాబెట్స్ తీసుకుంటేనేమో ఆల్ఫాబెట్స్ వచ్చినాయి, బట్ నెంబర్స్ తీసుకున్నప్పుడు నెంబర్ పక్కన 56, 54 లేదా 56 నేను ఏది యాడ్ చేస్తానో అది 5, 6, 7 మాత్రం మారుతుంది, కానీ ఇచ్చిన నెంబర్ మాత్రం మారట్లేదు. డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళి నాకు ఇక్కడ 65 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. నేను ఒకవేళ ఈ సెలెక్టెడ్ నెంబర్ తీసేసాను అనుకోండి, ఇక్కడ నన్ను అని చూపిస్తుంది. బికాస్ ఒక నెంబర్ అనేది డిఫాల్ట్ గా ఉండాలి. నేను నెంబరింగ్ వాల్యూలో 5 నుంచి సెలెక్ట్ చేశాను కదా, సో అది 5 నుంచే సెట్ అవుతుంది. చూడండి, నేను 1, 2, 3 తీసుకున్నప్పుడు కూడా అక్కడ 1, 2, 3 రావట్లేదు. డిఫాల్ట్ గా నేను నంబరింగ్ వాల్యూ ఎలా తీసుకున్నాను, 5 నుంచి తీసుకున్నాను కాబట్టి 5, 6, 7 నుంచి వస్తుంది అనమాట. అదే నేను సెట్ నెంబరింగ్ వాల్యూలో 10 దగ్గర నుంచి తీసుకున్నాను అనుకోండి, 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి, నేను ఇక్కడ సెట్ నెంబరింగ్ వాల్యూ తీసుకొని నేను 10 ఇస్తున్నాను. చూడండి, 10 ఇచ్చేసాను. సో న్యూ నెంబర్ ఫార్మాట్ వచ్చేసి 16 నుంచి స్టార్ట్ అయిందండి. అదే నేను 6 కాకుండా 7 ఇచ్చాను అనుకోండి, 7, 10 నుంచి 7, 12 అలా స్టార్ట్ అవుతుంది. చూసారా, ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో నెంబరింగ్ వాల్యూ ఎక్కడి నుంచి అయితే సెట్ చేసుకుంటారో దానికి ముందు మనం నెంబర్స్ తీసుకుంటే నెంబర్స్, అలాగే ఆల్ఫాబెట్స్ తీసుకుంటే ఆల్ఫాబెట్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. కన్ఫ్యూజన్ గా ఉంటే మాత్రం మెసేజ్ లేదా కమెంట్ చేయండి. వి విల్ హెల్ప్ యూ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. జేకేఎల్ చూడండి, 7 తో స్టార్ట్ అవుతుంది. నేను అక్కడ 7 తీసేసుకోవచ్చు, బికాస్ నేను తీసుకున్న స్టైల్ ఏంటి, ఆల్ఫాబెటికల్ స్టైల్. సో నెంబర్స్ నో నీడ్. సో నేనేంటంటే ఫాంట్ లో మళ్ళీ స్టైల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. నేను అల్జీరియన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నా స్టైల్, నా ఆల్ఫాబెటికల్ స్టైల్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి ఇందులో, క్యారెక్టర్ స్పేసింగ్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఒకసారి ఓవర్ అయి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ. అండ్ మోర్ ఓవర్, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ కి అండర్ లైన్స్, కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను చూడండి, నేను ఇప్పుడు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే అండర్ లైన్, డాటెడ్ లైన్ ఉంది. అండర్ లైన్ కలర్ ఏ కలర్ కావాలంటే ఎల్లో ఉండాలి, బికాస్ నాకు డిఫరెంట్ కలర్స్ ఉంటేనే బాగా కనిపిస్తుంది కదా. సో నాకు ప్రివ్యూలో చూడండి, ఆ రెడ్ కలర్ లెటర్ విత్ డాటెడ్ ఎల్లో అండర్ లైన్ కనిపిస్తుంది కదా. సో నేను అల్జీరియన్ తీసుకున్నాను కాబట్టి జే అలా ఉంది. నేను ఏరియల్ బ్లాక్ తీసుకుంటాను. ఏరియల్ బ్లాక్ తీసుకున్నప్పుడు బ్లాక్ లోనే, ఐ మీన్ థిక్ గా అనిపిస్తుంది. బ్యాన్ స్ట్రీట్ తీసుకున్నప్పుడు చూడండి మీకు స్టైల్స్ అనేవి చేంజ్ అవుతాయి. నేను జేకేఎల్ తీసుకున్నాను కాబట్టి ఏబిసిడి వచ్చినాయా. నేను సెట్ నెంబరింగ్ వాల్యూలో ఏం సెట్ చేయలేదు కాబట్టి ఏబిసిడి వచ్చినాయి. అదే నేను ఇక్కడ సెట్ నెంబరింగ్ వాల్యూలోనే నేను ఒకవేళ ఎఫ్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, ఎఫ్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీకేం ప్రాబ్లం లేదు, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నంబరింగ్ కూడా ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచే స్టార్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే నంబర్స్ లో కూడా మీరు ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండర్ లైన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఎందుకు తీసుకుంటామంటే, నేను మీకు ప్రీవియస్ గా చెప్పినట్లే మనం ఒక లైన్ కింద మనం ఇంకో లైన్ రావాలి. చూడండి, నేను ఇక్కడ 2 లైన్స్ రాస్తున్నాను, 1.1 కింద 2 లైన్స్ రాస్తున్నాను. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వీటికి నేను బుల్లెట్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. 1.1 కింద
అక్కడే రాసామనుకోండి అది సేమ్ పాయింట్ అనుకోగలదు కదా, అందుకని కొంచెం గ్యాప్ ఇద్దాం. సో చూసారా, అంటే నేను తీసుకున్న మల్టీ లెవెల్ లిస్ట్ లో 1.1.1 అని ఉంది కాబట్టి మనకు అలా వచ్చింది. నేను అలా కాకుండా ఈ స్టైల్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ చూడండి నేను తీసుకున్నది ఏంటి, ఫస్ట్ది సబ్ పాయింట్స్ లో వచ్చేసి స్క్వేర్ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ బుల్లెట్స్ అప్లై అయింది. అలా కాదు హెడింగ్స్ లేదా ఆర్టికల్స్ లో కావాలి అనుకున్నప్పుడు ఇలా 1 2 3 ఇలా వస్తాయి అనమాట, సబ్ పాయింట్స్ అనమాట. మల్టీ లెవెల్ లిస్ట్ లో మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో యూజ్ చేసుకుంటాం ఇవి. సపోజ్ నేను సెకండ్ పాయింట్ లో కూడా సబ్ పాయింట్స్ రాశాను అనుకోండి. దేనిలో సబ్ పాయింట్ ఇది, దీనిలో సబ్ పాయింట్ ఇది, అండ్ సెకండ్ లైన్ లో సబ్ పాయింట్ ఇది అని రాశాను కదా. ఇప్పుడు ఈ మూడిటికి చూద్దాం సబ్ పాయింట్స్ ఎలా వస్తాయో. చూడండి ఫస్ట్ రోమన్ నెంబర్ లో 1 వచ్చింది, ఫస్ట్ సెక్షన్ వచ్చింది. సెక్షన్ 1 లో ఫస్ట్ రోమన్ నెంబర్, తర్వాత 1 నెంబర్, తర్వాత ఏ వచ్చింది. చూసారా టోటల్ 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4. సో 4 ఇలా వచ్చేసినాయి అనమాట. సో మల్టీ లెవెల్ మనం ఇలా తీసుకుంటాం, ఒక హెడ్డింగ్ కింద సబ్ హెడ్డింగ్స్, ఆ హెడ్డింగ్ కింద ఇంకా సబ్ హెడ్డింగ్స్ కావాలంటే ఈ మల్టీ లెవెల్ లిస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు టైప్ చేసేయండి. టైప్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇది అలైన్మెంట్స్ అన్నమాట. చూడండి నేను జస్ట్ హోవర్ చేస్తేనే అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అని చూపిస్తుంది, అంటే లెఫ్ట్ అలైన్మెంట్ అని. అంటే మీ హోల్ మ్యాటర్ అనేది ఒక పేజ్ లేదా ఒక డాక్యుమెంట్ కి లెఫ్ట్ లో ఉంది అని అర్థం. తర్వాత సెంటర్ మీద క్లిక్ చేసినప్పుడు మీ హోల్ డాక్యుమెంట్ వచ్చేసి సెంటర్ లో ఉంది. మనకి ఇప్పుడు దాకా ఈ సెంటర్ అని క్లిక్ చేసేదాకా మనకు తెలిసిందా, ఓ మన మ్యాటర్ లెఫ్ట్ సైడ్ లో ఉందా, మన సెంటర్ లో ఉందనుకున్నామే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోను మళ్ళీ రైట్ సైడ్ లోను ఉంటుందా అని కొంచెం కన్ఫ్యూజన్ అనిపించుండిద్ది కదా, డౌట్ వచ్చి ఉండిద్ది కదా. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. సెంటర్ కి క్లిక్ చేస్తున్నాను, సెంటర్ కి మూవ్ అవుతుంది. అలాగే రైట్ క్లిక్ చేస్తున్నాను, రైట్ కి మూవ్ అవుతుంది. అక్కడ ఏం మూవ్ అయింది, పైన లైన్ అలాగే ఉంటుంది కదా, కింద లైన్ మాత్రమే మూవ్ అవుతుంది కదా అంటే అది కాదండి మనం చూడాల్సింది యాక్చువల్లీ. ఇప్పుడు సపోజ్ మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను ఎక్కడికి మూవ్ చేయలేను, బికాజ్ అది ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి జస్ట్ ఒక స్లైట్ మూవ్మెంట్ లోనే మనకు కనిపిస్తుంది. అదే నేను ఈ లైన్ మూవ్ చేయాలని చూస్తే చూడండి, సెంటర్ కి అయితే ఇక్కడ, రైట్ కి అయితే ఇక్కడ, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట అలైన్మెంట్స్. మనకు కావాల్సిన ప్లేసెస్ లో వాటిని మూవ్ చేసుకోవచ్చు. అలాగే జస్టిఫై అంటే ఏంటంటే, జస్టిఫై అని క్లిక్ చేస్తాను చూడండి స్ట్రైట్ గా వచ్చేసింది మ్యాటర్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్ గా ఉంది బట్ ఇక్కడ అప్ అండ్ డౌన్ గా ఉంది కదా, నేను మొత్తం సెలెక్ట్ చేసేసి జస్టిఫై క్లిక్ చేస్తున్నాను. సో ఆ ఏమైంది, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసి అది స్ట్రైట్ చేసేసింది అనమాట. మీకు కంట్రోల్ జే అంటే జస్టిఫై అని క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ అలాగే లైన్ స్పేసింగ్ దేనికి యూజ్ చేస్తామంటే, ప్రతి ఒక్క లైన్ కి, లైన్ టు లైన్, ఈ లైన్ కి ఈ లైన్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది అంటే డిఫాల్ట్ లైన్ స్పేసింగ్ వచ్చేసి 1.15 అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ లైన్ స్పేసింగ్ చేంజ్ చేద్దాం. 2 కి చేంజ్ చేశాను చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అలాగే లైన్ స్పేసింగ్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం పేజెస్ లో మ్యాటర్ రాసేటప్పుడు మనకి నీట్నెస్ రావాలనుకోండి, నీట్ గా ఉండాలి మన డాక్యుమెంట్ అంటే మనం కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకుంటాం కదా. కానీ ఇక్కడైతే ఏంటంటే ఇలా స్పేసింగ్ ఇచ్చుకుంటాం అనమాట. కొంతమంది దగ్గరగా రాస్తారు, కొంతమంది దూరంగా రాస్తారు కదా, వాళ్ళకి నచ్చిన ఫార్మాట్ మనం ఇక్కడ చేంజ్ చేసుకునే ఫీల్ ఉందన్నమాట. అలాగే ఇండెంట్స్ దేనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ప్రెస్ చేసాం అనుకోండి, జస్ట్ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇండెంట్ స్పేస్ అంటే మనం లెటర్ రాస్తాం కదా, లీవ్ లెటర్ రాసేటప్పుడు టు ప్రిన్సిపల్ సార్ అని పెట్టేసి కింద మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఐఎమ్ సో అండ్ సో అనేసి మన డీటెయిల్స్ ఇస్తాం. సో ఎక్కడి నుంచి అయితే మనం టూ టు ద ప్రిన్సిపల్ సార్ సమ్ కాలేజ్ అని స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మాత్రం రాయకుండా కొంచెం స్పేస్ ఇచ్చి ఐఎమ్ సో అండ్ అని స్టార్ట్ చేస్తాం కదండి, ఆ స్పేస్ ని ఇండెంట్ స్పేస్ అంటారండి. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ మొత్తం దగ్గర పెట్టాను కాబట్టి నేను వన్స్ ఇంక్రీజ్ ఇండెంట్ ఇచ్చినప్పుడు పారాగ్రాఫ్ మొత్తం మూవ్ అవుతుంది.
బట్ ఓన్లీ సింగిల్ లైన్ దగ్గర మూవ్ చేసినప్పుడు సింగిల్ లైన్ మాత్రమే మూవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇది సింగిల్ లైన్, నేను ఈ సింగిల్ లైన్ ని మూవ్ చేయాలనుకుంటే చూడండి. ఓకే, ఇదంతా ఒక పారాగ్రాఫ్ లోనే కదా. ఓకే, చూడండి సింగిల్ లైనే మూవ్ అవుతుంది, పారాగ్రాఫ్ మూవ్ అవ్వట్లేదు. అర్థమైందా? ఇదేమో ఇంక్రీజ్ ఇండెంట్ అండి. ఇంక్రీజ్ ఇండెంట్, ఇండెంట్ స్పేస్ చూడండి మీరు. ట్యాబ్ స్పేస్ ఇవన్నీ ఎందుకు, ట్యాబ్ తీసుకోవచ్చు కదా, ట్యాబ్ తీసుకుంటే సరిపోయింది కదా అంటే ట్యాబ్ స్పేసెస్ సపరేట్ అండి. ట్యాబ్ స్పేస్ చూడండి, ఇప్పుడు నేను గ్యాలరీస్ అండ్ ఇంక్లూడ్ మధ్యలో పెట్టాను, ట్యాబ్ క్లిక్ చేశాను, ఇంత స్పేస్ వచ్చింది. అలాగే ఇక్కడ ఇండెంట్ క్లిక్ చేస్తాను చూడండి. చూసారా, ట్యాబ్ వచ్చేసి సెంటెన్స్ మధ్యలో ఇచ్చే స్పేస్ అన్నమాట. సెంటెన్స్ మధ్యలో అనే కాదు, సెంటెన్స్ స్టార్టింగ్ లో కూడా ఇవ్వచ్చు. బట్ ఇండెంట్స్ అనేవి ఓన్లీ సెంటెన్స్ స్టార్టింగ్ మాత్రమే. మీరు కర్సర్ ఎక్కడ ప్లేస్ చేసినా, సపోజ్ ఇదే అనుకోండి మీ లైన్, మీరు ఇండెంట్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఇండెంట్ క్లిక్ చేసినా మీకు మూవ్ అయ్యేది ఫస్ట్ సెంటెన్స్, ఐ మీన్ స్టార్టింగే మూవ్ అవుతుంది అనమాట. మధ్యలో ఏం మూవ్ అవ్వదు. బట్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కడైతే కర్సర్ పెడుతున్నారో అక్కడ మోతుంది అనమాట. అర్థమైందా? కర్సర్ మూవ్మెంట్ అలా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు కంట్రోల్ Z క్లిక్ చేస్తున్నానండి, అది ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది, అంటే ప్రీవియస్ యాక్షన్స్ కి కంట్రోల్ Z. అలాగే సార్టింగ్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇది ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ అయిపోయింది కదా. అలాగే నెక్స్ట్ సార్టింగ్ ఆర్డర్ ఎలా యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు నేను 5 or 6 ఫ్రూట్స్ ఇస్తున్నాను కదా. సో ఈ 6 ఫ్రూట్స్ ని నేను ఏం చేస్తున్నానంటే, చూడండి నేను జస్ట్ స్పేస్ ఇవ్వగానే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయిపోయింది. నేనైతే టైప్ చేయలేదండి. నేను ఒకవేళ స్మాల్ లెటర్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినా అది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తీసుకుంటుంది. బికాస్ అదొక రూల్ అన్నమాట, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి అని. అలాగే ఇప్పుడు ఈ 5 or 6 ఫ్రూట్స్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఫ్రూట్స్ ఆర్ వెజ్జెస్ ఏదైనా సరే మీ మ్యాటర్ లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎప్పుడైతే జంబుల్ గా ఉంటుందో దాన్ని ఒక సీక్వెన్స్ లోకి తీసుకొస్తుంది అనమాట. అసెండింగ్ ఆర్డర్ అంటేనేమో A to Z ఫాలో అవుతుంది, అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటేనేమో Z to A ఫాలో అవుతుంది అనమాట. సో ఈ సార్టింగ్ ఆర్డర్ మాత్రమే మనం చూసుకుంటాం ఇందులో. ఆ ఫ్రూట్స్ తీసుకున్నామా వెజెస్ తీసుకున్నామా అని కాదు, కానీ ఈ సార్టింగ్ ఆర్డర్ చూపించడానికి నేను ఈ ఫ్రూట్స్ టైప్ చేసి చూపించాను అనమాట. అలాగే నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఇది టెక్స్ట్ హైలైట్ కలర్. చూడండి నేను టెక్స్ట్ హైలైట్ కలర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కి డిఫరెన్స్ మళ్ళీ చెప్తాను. ఇలా నేను సెలెక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుందండి, టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, నేను ఇంకా సెలెక్షన్ తీసేసి మళ్ళీ చూడండి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసినప్పుడు గాట్ ఇట్, మనకి ఏదైతే స్పేస్ మిగిలిపోయి ఉందో అది కూడా సెలెక్ట్ అవుతుంది. అండ్ దాని చుట్టూ రేడియస్ ఎంతైతే ఉందో అది మొత్తం ఆ కలర్ స్ప్రెడ్ అయిపోతుంది. అదే టెక్స్ట్ కి అలా కాదు, అంటే హైలైట్ కలర్ అలా కాదు, ఓన్లీ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ కి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇంకెక్కడ స్పేస్ ఉన్నా సరే టెక్స్ట్ హైలైట్ కలర్ హైలైట్ చెయ్యదు, ఓన్లీ టెక్స్ట్ అని మాత్రమే హైలైట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ హైలైట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్.